మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజు అయితే మనం సాప్ గ్రౌండ్ లో అయితే ఉన్నామండి. అంటే విక్స్ కాలేజ్ పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది కదా, దాన్నే సాప్ గ్రౌండ్ అంటారు. ఆ గ్రౌండ్ లో అయితే ఈ రోజు ఉన్నాము. 28వ తేదీ నుంచి అయితే మనకి క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రోజు లక్కీ డిప్ గా అయితే లక్కీ డ్రాలు అనేవి తీయడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే మనతోటి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ సార్ అయితే మనతోనే ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఈ రోజున మొత్తం కూడా లక్కీ డిప్ లాగా అయితే తీయడం జరిగింది. క్రికెట్ టోర్నమెంట్ అనేది 28వ తేదీ నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది. దాని గురించి కొన్ని వివరాలు ప్రజలకి షేర్ చేయగలరా? ఈ రోజు మన కావలి శాప్ గ్రౌండ్ లో కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 కి సంబంధించిన డ్రా ఈరోజు నా చేతుల మీదుగా తీయటం జరిగింది. ఇది ఇక్కడ 2వ టోర్నమెంట్. లాస్ట్ ఇయర్ కూడా మన సిద్ధు వాళ్ళ టీం ఆధ్వర్యంలో చక్కగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి అందరికీ కూడా మంచి ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. ఈసారి కూడా దాన్ని పురస్కరించుకొని ఈసారి చాలా ఎక్కువ టీములు కూడా వీళ్ళకి రావడం జరిగింది. దాంట్లో సమయాభావం వల్ల 80 టీములను మాత్రమే వీళ్ళు సెలెక్ట్ చేసి 80 టీంలకు ఈ రోజు డ్రా అనేది తీయటం జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్ గా ఏ టీము ఎవరితోటి తలపడాలనేది కూడా క్లియర్ కట్ గా ఇక్కడ ఈ రోజు డ్రాలో తీయటం జరిగింది. సార్, కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ అయితే రేపు 28వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది. దాదాపు ఎన్ని మండలాలు ఇందులో పాల్గొననున్నాయి? అసలు ప్రైజెస్ అనేవి ఏ విధంగా ఇస్తూ ఉన్నారు? కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 2 మొత్తం టీంలు 80 టీంలు వచ్చాయి ఈ టోర్నమెంట్ కి. ప్రైజ్ మనీ: ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000, సెకండ్ ప్రైజ్ 50,000, అలాగే థర్డ్ ప్రైజ్ 25,000, 25,000. ఈ కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఎక్కడ కూడా వివాదాలకి, ఎవరికి కూడా ఒక టీం సపోర్ట్ చేయడం కానీ ఎటువంటిది కూడా లేకుండా పర్ఫెక్ట్ గా ఎవరైతే టీం బాగా ఆడుతుందో ఈ టోర్నమెంట్ లో ఆ టీంకే కప్పు వచ్చే విధంగా మా మేనేజ్మెంట్ కూడా, మా టీం అందరం కూడా సహకరించి ఈ టోర్నమెంట్ ని సీజన్ 1 సక్సెస్ చేశాం. సీజన్ 2 మొత్తం కూడా మా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు సహకారంతోనే, ప్రైజెస్ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ మొత్తం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు సహకారంతోనే జరుగుతుంది. 28వ తేదీ ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. 28 ఉదయం 9 గంటలకి మా గౌరవ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలోనే సమక్షంలో టోర్నమెంట్ ప్రారంభిస్తాము. దగ్గరగా 80 టీంలు వచ్చినాయి. నెల రోజుల పాటు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తాము. ఫైనల్ మాత్రం అన్ని విధాలుగా చూసుకుంటే జనవరి 25 ఆదివారం రోజు పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాం. ఒకసారి మా కమిటీ కూడా మేము నిర్ణయించుకుంటాం. మెయిన్ గా ఇలా టోర్నమెంట్స్ పెట్టాలి కావల్లో అన్ని మండలాలకు సంబంధించి అనే ఆలోచన ఎలా వచ్చిందంటారు? క్రీడాకారుల్ని ఎంకరేజ్ చేయాలి. ఈరోజు యువతంతా ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. డ్రగ్స్ అంటారు, మద్యం, ఈ బెట్టింగ్స్ కానీ, ఈ విధంగా యువతంతా కూడా చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు. మొదటి నుంచి కూడా నేను గత 12 సంవత్సరాల నుంచి పొలిటికల్ గా ఉన్న ఈ సేవ, ఈ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఏది కూడా నేను చేసే కార్యక్రమం పర్ఫెక్ట్ గా యువతని చైతన్యపరచాలి, యువతని మంచి మార్గంలో నడపాలని ఒక ఆలోచనతోనే ఈ కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ సీజన్ 1 నిర్వహించాము. సీజన్ 2 కూడా క్రీడల్ని, ఈరోజు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. క్రీడలు కూడా ఎంకరేజ్ చేయాలని ఒక గట్టి ఆలోచనతో కేసీసీ టీం మా తరపు నుంచి కోచ్ రాజా గారు ఈ కేసీసీ నెట్స్ కి కోచ్గా ఉంటున్నారు. అతని సమక్షంలో సీజన్ 1, 2 నిర్వహించాము. సీజన్ 2 కూడా నిర్వహిస్తాము.
ఈ క్రికెట్ కోచ్ సార్ అయితే రాజా సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కోచ్ కి సంబంధించి అసలు ఈ క్రికెట్ కి సంబంధించి మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం కూడా మా ప్రజలతో పంచుకోండి. చాలా వరకు సిద్ధు గారు చెప్పారండి. ఎమ్మెల్యే గారు మొత్తం అన్ని ప్రైజ్ మనీ అన్ని ఇస్తున్నారు అని చెప్పి. దీంట్లో ఇంకొక పెద్ద విశేషం ఏమంటే, మామూలుగా ఆర్గనైజింగ్ టీం అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక టీం పెట్టుకొని వాళ్ళు ఫైనల్స్ దాకా వచ్చేదానికి చూసుకొని చేస్తుంటారు, ఎక్కడ అబ్జర్వ్ చేసినా కూడా. కానీ కేసీసీ టీం వచ్చేటప్పటికి సిద్ధు గారు అది పనిగా చెప్పారు, మనకంటూ ఒక ఆర్గనైజింగ్ టీం కానీ అటువంటి ఏం ఉండకూడదు, మొత్తం ట్రాన్స్పరెంట్గా జరగాలి అనే ఉద్దేశంతో ఆర్గనైజింగ్ టీం అనేది ఏది లేకుండా ఓన్లీ ఆ టీం కూడా అన్ని టీమ్స్తో కలిపేసి వాళ్ళలోనే డిప్ అన్ని తీసి ఫిక్సర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి మ్యాచ్కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంటుంది, బెస్ట్ బ్యాట్స్మెన్ ఉంటుంది, బెస్ట్ బౌలర్ ఉంటుంది. అలా టోర్నమెంట్ మొత్తానికి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఒకటి ఉంది, మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఉంది, బెస్ట్ బౌలర్ ఉంది. మొత్తం వాళ్ళకు కూడా 5,000, 8,000, 8,500 అలాగా ప్రైజ్ మనీ కూడా అలాట్ చేయడం జరిగింది. ఈ సీజన్ పోయినసారి సీజన్ కన్నా కూడా ఇంకా చాలా మార్పులతోటి చాలా మంచి బాగా జరగాలి అనే ఉద్దేశంతో చాలా హార్డ్ వర్క్ చేశారు అందరూ. ఇంకా రాను రాను మీరు చూస్తారు 28 నుంచి ఈ పండుగని ప్రజలందరూ మొత్తం కావాలి ప్రజలందరూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సార్ పోయినసారి కంటే ఈసారి టీమ్స్ ఎక్కువయ్యాయా? పోయినసారి కంటే టీమ్స్ ఎక్కువయ్యండి. ఈసారి పోయినసారి ఒక్కొక్క పూల్లో 16 టీములు మాత్రమే ఉన్నాయి. ఈసారి ప్రతి పూల్కి 20 టీములు వచ్చాయి. మామూలుగా మేమేం చేసామంటే 4 పూల్సే పెట్టాం, ఎందుకంటే కొన్ని టీమ్స్కి బై వస్తుంది అనమాట. సెమీఫైనల్ ఆ రేంజ్లో బై రావడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఈ బై అనేది పూల్ వర్షన్లోనే వస్తే బాగుంటుంది అని పూల్ వర్షన్లోనే బై ఇవ్వడానికి సిద్ధపడి దాన్ని 20 టీములు ఒక్కొక్క పూల్లో 20 టీములు వేయడం జరిగింది. సో ఈ రోజు ప్రధానంగా ఏం జరిగింది సార్? ఇక్కడ ఈ ప్రోగ్రామ్ దేనికి సంబంధించి జరిగింది? కమిషనర్ గారిని పిలిచి ట్రాన్స్పరెంట్ గా మొత్తం 80 టీముల్ని ఒక్కొక్క పూల్లో 20 టీమ్స్ తీయడం జరిగింది. అందులోనే ఏ టీం ఎవరితో ఆడాలనే ఫిక్సర్స్ కూడా కమిషనర్ గారి ద్వారానే తీపిచ్చి అందరికీ తెలియజేయడం జరిగింది. సో మీరు పంచిన పాంప్లెట్స్ లో కూడా నియమ నిబంధనలు అనేవి ఫుల్ గా కూడా రాస్తున్నారు కదా, సో వాటిని గట్టిగా ఏ నిబంధన అనేది చూస్తూ ఉంటారు? అంటే మండలాల వరకే చూస్తున్నాము. ఏ మండలాలు అయితే మనం ఆడించాలి అని నిర్ణయించుకున్నామో ఆ మండలాల వాళ్ళు మాత్రమే ఆడాలి అని నిర్ణయించారు. వేరే మండలం నుంచి వచ్చిన వాళ్ళని నాట్ ఎలిజిబుల్ అని చెప్పి డిస్క్వాలిఫై చేస్తారు. అదొకటి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాం, అంటే అందరూ కాదు, కొంతమంది ఈ డ్రగ్స్ కని మందు కని చెడు అలవాట్లకని వ్యసనాలకి బానిసలు అయిపోతూ ఉన్నారు, లేకపోతే టీవీకి అంటుకొని కూర్చొని పోతూ ఉన్నారు. సో అలా కాకుండా రియల్ క్రికెట్ అంటే అది అందరికీ కూడా చాలా ఇష్టం. సో ఆ రియల్ క్రికెట్ లో రియల్ గా మనం ఎందుకు ఉండకూడదు అన్న ఒక విషయాన్ని అయితే ప్రతి యూత్ లో అయితే ఇక్కడ కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ అయితే నాటుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 28 నుంచి అయితే క్రికెట్ టోర్నమెంట్ అనేది స్టార్ట్ కాబోతూ ఉంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ అనేవి అయిపోయాయి. December 25th కూడా లాస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయింది. ఈ రోజు 26 కదండి. సో ఇక్కడ నుంచి అసలు ఆట అనేది స్టార్ట్ అవుతుంది అనమాట 28వ. సో మీ అందరు కూడా రెడీగా ఉండండి క్రికెట్ టోర్నమెంట్ చూసేసేయడానికి. కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి, కేసీసీ క్రికెట్ టోర్నమెంట్ నుంచి కావాలి.